హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు సారు. వారిని అడిగి రాష్ట్రంలో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో పూర్తిగా ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ మీద జరిగింది. ఈ 2 రోజులు వాడివేడిగా జరిగింది. అయితే ఈ విద్యుత్ శాఖ మీద, ఆర్థిక శాఖ మీద అసలు తెలంగాణ ప్రభుత్వం దివాలా తీసిందా, వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్, అది శాసనసభ సమావేశాల్లో చాలా వాడివేడిగా జరిగింది. లెక్కల మీద లెక్కలు చెప్తుంటే ఇక్కడనేమో ఆ రాష్ట్రం అప్పుల్లో ఉంది, మరి ఇది సరిగ్గా లేవు, ఇక్కడ భయం వేస్తుంది అని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం అంటుంది. కానీ ఆ గత ప్రభుత్వం మాత్రం మేము అభివృద్ధి చేస్తాం, దాని వెనుక అప్పులు ఉంది, అప్పులు లేకుండా అభివృద్ధి ఎలా జరుగుతుంది అని అడుగుతా ఉంది. ఈ రెండింటిని బేర్ చేసుకుంటే అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది? దివాలా తీసిందంటారా, లేకపోతే ఈ పథకాలు అమలు పరచొచ్చు అంటారా? ఏంటి విషయం? మీకు కిరాక్ న్యూస్ లో మొట్టమొదటి నాకు మనందరూ కూడా సంతోషం. ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇవాళ తీసిందా అనేది ఒక ప్రశ్న అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఇవ్వాలి. ప్రభుత్వం వేరు, మొత్తం రాష్ట్ర ప్రజల ఆర్థిక వ్యవస్థలు ఇది అర్థం చేసుకోవాలి. నేను ఆర్థిక నిపుణుడిని కాదు, కానీ మామూలు సామాన్య పరిస్థితి చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వం ఇవాళ తీసిందా, తెలంగాణ ప్రజలకు ఇవ్వాలి. ఇక్కడ సమస్య అంటే ప్రతిపక్షాలు ప్రభుత్వం మధ్య చర్చ జరుగుతుంది. అసలు నుంచి మరుగున పడిపోయి ఈ ప్రశ్న మొదలు లేవనెత్తాను. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అంతలో ఉన్నది. ప్రభుత్వం అప్పులు ఆస్తులు తీసుకుంటే చేయవలసిన దానికంటే ఎక్కువ అప్పులు చేయలేదు. ఉపాధి పరిస్థితి లోపే ఉన్నది, కానీ సాంకేతికత. కానీ మొత్తం అప్పులు కలిసి చూస్తే ప్రమాదాంతంలో ఉన్నది రాష్ట్ర ఆర్థిక స్థితి బాగాలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి, ప్రజల ఆర్థిక స్థితి అందరూ బాగుందా? మన కొనుగోలు శక్తి పెరిగింది, మన జీవితం పెరిగింది, ఇవన్నీ వేరు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం వేరు. ప్రభుత్వం అంటే కుటుంబం అయితే కుటుంబ బాధ్యత మోసిన పెద్ద అప్పులు చేసి అప్పులు తింటున్నారా, అప్పులు చేసి ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా? అందుకని రేటు వేరు. నేను టీవీ పని చేసి 5 నిమిషాలు మనం మాట్లాడుతుంది. నిన్న ఆర్థిక నిన్నటికే వాయిదా పడ్డది, రేవంత్ వాయిదా పడ్డది, అసెంబ్లీ లేదు. నిన్నటి దాకా జరిగినాలో మొట్టమొదటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి అన్నారు, కానీ ప్రజల ఆర్థిక స్థితి అది మనం చూసుకోవాలి. రెండోది ఎట్లా ఉన్నది, అప్పుడు సంగతి ఏంటి, అంశాల సంగతి ఏంటి, ఎట్లా ఉన్నది. ఈ రెండు మనకు గమనిస్తే ప్రభుత్వం చెప్తున్నట్టు మొత్తం నాశనం అయిపోయి ఏం లేదు, ఇప్పటిదాకా ఏం జరిగినా అబద్ధమై అన్నీ జరిగినాయి. మేమే ఇంట్లో అభివృద్ధి అనేది అబద్ధం. ఎందుకంటే గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి, సగం నీళ్ళు లేవు. రెండు వాస్తవం. సగం నీళ్లు ఉన్నాయని గత ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నది. ఇప్పుడు ప్రభుత్వం ఉందంటే సగం నీళ్లు చూపెట్టబోతుంది. ఈ రెండే అంటే గ్లాస్ అనేది ప్రభుత్వం అయితే ప్రభుత్వం అనే గ్లాస్ లో సగం నీళ్లు ఉన్నాయని నేను ఇప్పటిదాకా నింపామని వాళ్ళు చెప్తుంటే వీళ్ళు లేవు, సగం నీళ్ళు ఖాళీ ఉంటాయి. ఇద్దరు చెప్తున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ప్రజల ఆర్థిక స్థితి వేరు, ప్రభుత్వ ఆర్థిక స్థితి వేరు. ఈ ప్రభుత్వంలో అప్పుల గురించి మాట్లాడాలి. ఫస్ట్ వేదపత్రంలో 2 విద్యుత్ వేరు చేస్తున్నా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిగా అప్పుల గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వం అందుకేంటంటే మొదలు 2014లో 73,000 కోట్ల రూపాయల అప్పులు ఉంటే దాన్ని ఇప్పుడు సుమారు 7 లక్షల కోట్ల, నేను లెక్కల తప్పులు తగ్గట్టుగా 7 లక్షల కోట్లు జరుగుతుంది. ఈ 7 లక్షల కోట్లే ప్రభుత్వం చేసింది అప్పు. అసలు ప్రభుత్వం మీద ఎంత బాగా ప్రభుత్వం కాకుండా బయట ఏం చేసిందని అప్పుల గురించి మనం మాట్లాడుతుంది. 3 అంశాలు ఉంటాయి. ఒకటి డైరెక్ట్ బడ్జెట్ అంటే బడ్జెట్ లో చూపించి అప్పు చేస్తారు. అది తన సొంత ఆదాయం, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పన్నుల వాటా, గ్రాంట్స్, తర్వాత ఏమైనా అప్పు తీసుకురావచ్చు. ఈ 3 బడ్జెట్ లో ప్రస్తావిస్తాం. బడ్జెట్ అప్పటి దీన్ని 3,70,000 కోట్లు సుమారు పెరిగింది. గతంలో 70,000 కోట్లు 6 లక్షల చిల్లర కోట్లు పెరిగిందని ఒక అంశాన్ని చెప్తాను. నిజం. కానీ మిగతా 7 లక్షల కోట్లు అంటే 6,70,000 కోట్లు అంటే మిగతా ఏమైనట్టు అంటే ఒక అప్పుడేమో బడ్జెట్ అప్పు. రెండోది ఏంటంటే 10 ఏళ్ళని, రెండోది ఏంటంటే మనకు కార్పొరేషన్ల ద్వారా తెచ్చినాం. అంటే ఉదాహరణ కాళేశ్వరం కార్పొరేషన్, అదే కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టి అది కాకుండా మొత్తం దానికి సంబంధించిన అంశాలన్నీ అంటే మన
ఢిల్లీ పాలమూరు పథకంతో సహా కలుపుకొని కాళేశ్వరం ప్రాజెక్టు పేరు పెట్టి దాని నుంచి తెచ్చిన అప్పు అదో 1,20,000 కోట్ల రూపాయలు. బ్యాంకులు అనేది ఫంక్షన్ అప్పు 1,00,000 కోట్లు మాత్రమే, 97,000 కోట్లు తెచ్చాం. సార్ ఇక్కడ నేను ఒక మాట చెప్తాను సార్, ఒక మాట చెప్తాను. కార్పొరేషన్ల ద్వారా కూడా తెలంగాణ ప్రభుత్వం లోన్లు తీసుకొని తెలంగాణను అప్పులో పడేసింది అనేది ప్రభుత్వ వాదన. అందుకే న్యాయం చెప్తున్నాను. అప్పులు 3 రకాలు. ఒకటేమో బడ్జెట్ అప్పు 3,70,000 కోట్లు, రెండవది ఏమో కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులు. ఇది కూడా ప్రభుత్వమే కట్టాలి, ఎవరు కట్టారు అంటే కార్పొరేషన్ కట్టాలి, కార్పొరేషన్ ఆదాయం వస్తే కట్టాలి. మూడో అప్పు ఒకటి తీసుకోవాలి. మూడో అప్పు ఏంటంటే గ్యారంటీస్ ఇవ్వండి. ఉదాహరణకు డిస్కమ్లకు మనకు గ్యారంటీ ఇచ్చింది ప్రభుత్వం, విద్యుత్ శాఖలో డిస్కమ్ వాళ్ళకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి అప్పు చేసుకోవాలి. ఆ కార్పొరేషన్ మనీ అంటే వాళ్ళు ఆ అప్పు చేసుకోవడం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్, పబ్లిక్ ప్రభుత్వ రంగ సంస్థలు అంటారు. ఎలక్షన్ ఈ మూడో అక్కడ 75,000 కోట్ల అప్పు తీసుకొచ్చున్నారు. ఒకటే కాదు, ఇతర ప్రజలు ఇంటి కార్పొరేషన్ పోతుంది, కాళేశ్వరం చేసి కార్పొరేషన్ అంటే ఈ 3 అప్పులు కలిపి ఈ 3 అప్పులు సాంకేతికంగా చూస్తే వేరు, అంతిమంగా చూస్తే ప్రభుత్వమే కట్టాలి కాబట్టి. కానీ ఇక్కడ ఏంటంటే ఈ 3 కలిపి ఏమో అర్థం పెడుతున్నది. ఈ 3 పేరు పేరు తిరిగి మేము అప్పు చేసి కేవలం 3 లక్షలు అని చెప్పి వేసుకుంటే మేము 4 గంటలకు పెంచాం, 15 4 గంటలు పెంచాం. కానీ అప్పులు తీసుకున్నాక ఆస్తులు లేవా అని ప్రభుత్వం. ఆస్తులు అంటే మిషన్ పైన అప్పులు ఉన్నాయి, మిషన్ పైన పైప్ లైన్ వేసారు, పూకోవడాన్ని 10 సార్లు చూసే పైప్ లైన్ వేసాము, అది పైప్ లైన్ ఆస్తి కాదు అనుకుంటాం. అట్లానే కాళేశ్వరం ప్రాజెక్టు 3 పేరు తర్వాత అనేది కానీ అసెట్స్ అయితే కనపడుతున్నాయి కదా, అసెట్ లయబిలిటీస్ అంటారు. కానీ అసెట్స్ పెట్టకుండా లయబిలిటీస్ పెట్టేస్తా అని ప్రభుత్వాన్ని ప్రతిపక్షం అడుగుతుంది. ఇంకా ప్రభుత్వం ప్రతిపక్ష పాత్ర తనకి నిర్వహించలేదు. ఇప్పటికీ మన మంత్రి గారిని స్వయంగా రేవంత్ రెడ్డి గారి చాలా సార్లు పాఠపత్రం పట్టుకొని ఆర్థిక శాఖ మంత్రి గారు అంటున్నారు. ఇంకా అలవాటు కానీ మన గతంలో రాజశేఖర రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని సంబంధించిన సందర్భం చూస్తున్నాం. నేను చూశాను. కానీ ఏంటంటే ఇక్కడ 2 విషయాలు కదా, ప్రభుత్వ ఆర్థిక స్థితి అధ్వానంగా ఉన్నది, కానీ ప్రజల ఆర్థిక స్థితి బాగుంటుంది. ప్రజల ఆర్థిక స్థితి బాగుంటే ఏమైతే పనులు వస్తాయి, పనులు ఆదాయం పెరిగింది కదా. 2016లో ఉన్న పనుల ఆదాయానికి వాటికి 4 రెట్ల బడ్జెట్ కూడా పెరిగింది, 4 రెట్లు అప్పులు పెరుగుతాయి, 4 రెట్లు బడ్జెట్ కూడా పెరిగింది కదా చెప్పాలి. రెండోది ఏంటంటే FRDM పరిమితులు లోబడే తెలంగాణ రాష్ట్రంతో అప్పు చేసింది. పరిమితులు దాటిన సందర్భం లేదు, కానీ వేరే అప్పులు తీసుకున్నారు, అది కలుపుతున్నారు, వాటి ఆదాయం వస్తుంది, ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు నమ్మదేమో అంతకంటే ఎక్కువ ఆదాయం వస్తుంది అని ప్రభుత్వం. ఇలా మన ప్రజలకు చెప్పాల్సింది. ఒక మాట చెప్తాను, ఇప్పుడు నాకు ఒక 3 లక్షల రూపాయల జీతం ఉంది, నేను 3,20,000 ఖర్చు పెడుతుంది, అంటే కట్టిస్తున్నా కాదు, అదనంగా ఖర్చు పెడుతుంది. దీన్ని ఏమంటారు అంటే ప్రతిరోజు పరగడుపులు ఆదాయం బాగానే ఉంది రాష్ట్రంలో, కానీ 20,000 ప్రతి నెల అప్పు చెప్తున్నారు. ఇద్దరి కానీ ఎక్కువ రోజువారీ అంటే ఒక ఆయనకు 50,000 ఆదాయం ఉంది, ఓ 10,000 దాచి పెట్టుకుంటున్నాడు, దాని అంటే అలా ఆదాయం చెప్తున్నాడు కదా. అందుకని ఆర్థిక స్థితి చూసినప్పుడు గతంలో కంటే పరిస్థితులు మారినాయి. గతంలో నాకు ఇప్పుడు ఆలోచన చేస్తలేదు. ఇప్పుడు రోజు నా పిల్లలకు నాకు గట్టం ఏమైందంటే ఇంత సంపాదించి ఖర్చు పెట్టకంటే నేనేమంటే పాతకాలం పనికింది 3 తరాలు చూశాను. నా తరం ఏంటంటే అప్పు చేయనప్పుడు అధిక శ్రీమంతులు మా అమ్మ నేను చెప్పండి, అప్పు చేయనప్పుడు అధిక శ్రీమంతులు. కానీ అప్పు చేయకపోవడానికి ఏ పని చేస్తున్నా అప్పే కాదు కదా, ఏదైనా పని చేస్తే అప్పు అవుతుంది కదా, బిజినెస్ పెట్టాలి, అప్పు తీసుకోవాలి, బిజినెస్ డెవలప్ అయితే అప్పు చేస్తాం. ఏ పని చేస్తే ఇంత కూర్చొని ఆదాయం ఉన్న ఆదాయం కూర్చొని చూస్తే కొనలే నాకే కదా చేద్దామా ఇప్పుడు తరం రైట్. ఫైనల్ గా పెట్టు ఫైనల్ గా ఒకటి చెప్పండి సార్. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి అమలు చేసే అవకాశం ఉంటుందా, మధ్యలోనే తీసేసుకునే అవకాశం ఉంటుందా? ఫైనల్ గా చెప్పండి సార్. అమలు చేయకపోతే ప్రజలు నిలబెట్టాం, ఎందుకంటే అమలు కానీ అమలు ఇచ్చింది. ప్రభుత్వ ఆర్థిక స్థితి బాగాలేదని కాకులు చెప్పి అది ఎగ్గొట్టడానికి మాట ప్రతిపక్షం అంటుంది కదా. ఇప్పుడు అది నిజం ఏంటంటే అంటే ప్రభుత్వ ఆర్థిక స్థితి బాగాలేదు, తండ్రి చచ్చిపోయాడు, కొడుకు వచ్చినప్పుడు కావలే తండ్రి కొడుకున్నాడు, తండ్రి కొడుకు బాధ్యత అప్పటి ప్రభుత్వం మారలేదు. ఇప్పుడు ఏం చేయాలి? తండ్రి అప్పచెప్పిన వస్తువులు వేస్తూ నేను సంస్థలను నడపలేనంటదా ప్రభుత్వం, అంతా ధైర్యంగా అంటదా ఆలోచించాలి. అందుకని అది ఎగబెట్టడానికి నేను సాక్షిగా వాడుతుంటే ప్రభుత్వం చేసి తప్పై. అదే కనుక ఎగబెట్టకుండా సక్రమంగా నడిపి వాళ్ళు దేశంలో అయినా సరే మేము సక్రమంగా నడుపుతున్నాం, ఆ పథకాలు అమలు చేస్తున్నాం ప్రభుత్వం. అందుకని ఏది చేసుకోవాల్సింది ఏమంటే ఇప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వం మీద ఆరోపణ
ఏర్పాటు చేసి వాళ్ళు నడపలేకపోయేది కనుక వాళ్ళు అప్పుడు మనం ముందుంచేది కనుక మేము నడపలేదంటే సత్యం బట్టి రేపు పొద్దున హామీలు నమ్మి ప్రజలు ఓట్లేసిన విధంగా నిలదీస్తారు కదా రేపు పొద్దున Yes, yes. అవన్నీ చెప్పుకుంటాను. నేనేమంటున్నానంటే ఇప్పటి తరం ఏం ఆలోచన చేస్తుందంటే సంపాదిస్తా ఖర్చు పెడతామని దాచి పెట్టడం వెంకట పద్ధతి పొరుగు చేయడం వెంకట పద్ధతి ఎంత సంపాదించా ఒక ఖర్చు పెడతాం. మా మేనర్ పెళ్లి కొట్ట జరిగింది. వాడు పెళ్లి పిల్లగాని చేసేదాకా వర్క్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కానీ ఎందుకు చేస్తున్నారో ఎందుకు పెళ్లి పెట్టుకొని అంటే కాదు మావయ్య సమస్య లేదు, నేను సంపాదించాలి, రేపు హానిమూల వాళ్ళకి 20 లక్షల రూపాయలు ఎక్కడ సంపాదించాలని చెప్తున్నాను. Okay. ఈ రాజకీయాన్ని ప్రభుత్వం ఏం చేయాలంటే పన్నుల ద్వారా పన్నులు పెంచకుండా ఆర్థిక స్థితి పెరిగితే ఆర్థిక మనకు వెసులుబాటు ఉంటే ప్రభుత్వానికి పన్నుల డబ్బు ఎక్కువ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ ఖర్చు పెట్టు. కానీ అప్పు చేసి పప్పుకు చూస్తున్నామా, అప్పు చేసి ఆస్తులు కాపాడుతున్నామా, అప్పు చేసి మనం ఒక అసెట్స్ క్రియేట్ చేస్తున్నామా అని ఆలోచిస్తే ఇది కరెక్ట్. ఇప్పుడు పాత ప్రభుత్వం సగం నీళ్లు ఉన్నాయని కొత్త ప్రభుత్వం చెప్తే నీళ్ళు సగం లేవంటున్నా. ఇద్దరు వాస్తవం చెప్తున్నా. ఈ సగం నీళ్లు నింపాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వాన్ని అని నేను సూచిస్తాను. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సార్. రైట్, చూస్తున్నాం కదా, అప్పు చేసి పప్పు కూడు అనేది ఒకప్పుడు ఉండే కానీ ఇప్పుడు కాదు. మారుతున్న కాలానికి మారుతున్న తరానికి గత ప్రభుత్వం ఏం చేసింది అనేది కాదు, ప్రస్తుత కాలానికి ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడిందా అనేది చూడాలి. అయితే మొత్తానికి చూసుకుంటే పన్నులు అనేది ప్రజల మీదనే పడుతుంది, ప్రభుత్వాల మీద కాదు. ప్రభుత్వం కూడా ప్రజల్లో ఒక భాగం కాబట్టి పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ తిరిగి ప్రజలకు పెట్టే క్రమంలో ఈ సంక్షేమ పథకాలు అమలు చేయకపోతేనేమో ప్రజల నుంచి వస్తుంది, అమలు చేస్తేనేమో ప్రభుత్వం మీద భారం పడి మళ్ళీ తిరిగి ప్రజల మీదనే పన్ను పడుతుంది. కాబట్టి మొత్తానికి అష్ట కష్టాల మీదనే రాష్ట్ర ప్రభుత్వ పాలన కొనసాగుతుంది అనేది ఈ ప్రోగ్రామ్ లో మనం తెలుసుకున్న అంశం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, చూస్తూనే ఉండండి కిరాక్ న్యూస్, తగ్గేదేలే. థ్యాంక్ యూ వెరీ మచ్.